డాకు మహారాజ్ ఏంటంటే పూర్తిగా ఎలివేషన్స్ మీద నడిచినటువంటి మూవీ. ఇప్పుడు జైలర్ మూవీ ఉంది కదా రజనీకాంత్ది, అది ఎట్లా అయితే ఎలివేషన్స్ మీద వెళ్తుందో విత్ స్టోరీ ఉంటుంది, విత్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇక్కడ అది లేదు, ఓన్లీ కంప్లీట్ ఎలివేషన్స్. అయితే ఈ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ భయంకరంగా ఉన్నాయన్నమాట ఈ మూవీ. జైలర్ మూవీ ఎంత మీకు క్వాలిటేటివ్గా కనిపిస్తుందో అట్లా అనిపించింది. అయితే దీనికి మంచి స్టోరీ రాసుకుని ఉంటే బాగుండేది. కేవలం ఎలివేషన్స్ మీద వెళ్ళిపోయాడు, తమన్ని బేస్ చేసుకుని సినిమా తీసినట్టు అనిపించింది నాకైతే. ఓన్లీ తమన్ ఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ, బాలయ్య కంటే కూడా ఆ టైప్లో చేశాడు. బాలయ్య పెర్ఫార్మెన్స్ ఓకే బాగుంది, ఎలివేషన్ సీన్స్ బాగా పడ్డాయి. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ నాకు గుడ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా ప్రెడిక్టబుల్గా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపించింది. క్లైమాక్స్ కూడా చాలా పూర్గా ఉంది. సంక్రాంతి టైం కాబట్టి ఈ టైంలో ఇంకా జనాలు ఇలాంటి మాస్ ఎలివేటెడ్ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు కాబట్టి. అంటే ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత లేదు బాబీ ఏదో రొటీన్ ఎలివేటెడ్ మూవీ కాదు, బాలయ్యతో చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ చేస్తున్నాడని అనిపించింది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. ఆ సీతారాం క్యారెక్టర్ ఏంటి, ఆ డాకు మహారాజ్ క్యారెక్టర్ ఏంటి, నానాజీ క్యారెక్టర్ ఏంటి, ఆ పాప శ్రద్ధ శ్రీనాథ్, అంటే ఇన్నాళ్ళు అందరూ కూడా అఖండ కానీ ఇంకోటి ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్ విత్ స్టోరీ వెళ్ళిపోయారు తప్ప ఒక స్ట్రాంగ్ జైలర్ లాంటి సినిమా పెడితే బాలయ్యకి బాగుంటుంది అనుకుంటాం. జనరల్గా చిరంజీవి ఫ్యాన్ అయినా నేనైనా చిరంజీవి గల పడాలనుకుంటా. బాలయ్య ఫ్యాన్స్ అయినా జైలర్ లాంటి మూవీ చూసినప్పుడు అబ్బా జైలర్ లాంటి సినిమా పడాలరా బాలయ్యకి అనుకుంటారు. అట్లాంటిది ఇక్కడ మిస్ అయింది అనిపించింది. ఆ కైండ్ ఆఫ్ అవకాశాన్ని వేస్ట్ చేసుకున్నాడేమో బాబీ అనిపించింది. సరే సంక్రాంతి సీజన్ కాబట్టి అన్నీ ఆడతాయి, గేమ్ చేంజర్ ఆడుతుంది, రేపు సంక్రాంతికి వస్తున్నాం ఆడుతుంది, ఈరోజు బాలయ్య సినిమా ఇది కూడా ఆడుతుంది డాకు మహారాజ్. కానీ బట్ ఆఫ్ సీజన్ కింద కన్సిడర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక బోరింగ్ అండ్ ఎలివేషన్స్తో సాగిపోయినటువంటి ఒక రొటీన్ సినిమా కింద నాకు అనిపించింది. ఇట్స్ పర్సనల్గా ఇది ఒక ఓకేష్ ఫిలిం అంతే. ఇక సంక్రాంతి సీజన్ కాబట్టి మేబీ బ్రేక్ ఈవెన్కి హెల్ప్ అవుతుంది సీజన్, సో బ్రేక్ ఈవెన్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతి టైంలో ఒకసారి చూడదగ్గ సినిమా, మరి అవాయిడ్ చేసేంత లేదు, స్కిప్ చేసేంత లేదు. సో సంక్రాంతి సీజన్ కాకపోతే ఇది కానీ గేమ్ చేంజర్ కానీ నాట్ రికమెండెడ్లో పడేవి. బట్ సంక్రాంతి సీజన్ అవ్వటం వల్ల మనకి చాయిస్ ఆఫ్ మూవీస్ ఉండకపోవడం వల్ల ఇవి వన్ టైం వాచెస్గా మనకి మిగులుతాయి.